యూరప్కు రష్యాకు మధ్య ఉక్రెయిన్ విషయంలో ఇప్పటికీ యుద్ధం ఆగలేదు, ఘర్షణ పోలేదు. ఇప్పుడు తాజాగా మరో వార్ ఫ్రంట్ ఓపెన్ అవుతుందా అనేది అనుమానం. అదే మాల్దోవా దేశం. మాల్దోవా ఇస్ ఎ వెరీ స్మాల్ కంట్రీ. రుమేనియాకు ఉక్రెయిన్కు మధ్యలో ఉండే ఒక చిన్న దేశం. కొన్ని లక్షల జనాభానే ఉంటారు. కానీ మాల్దోవాలో ఆధిపత్యం కొరకు, ఇన్ఫ్లుయెన్స్ కొరకు, ప్రభావం కొరకు ఆధిపత్యం అనడు కన్నా అటు యూరోపియన్ యూనియన్, ఇటు రష్యా పోటీ పడుతున్నాయి. ఇప్పుడు తాజాగా రష్యా ఆరోపణ ఏంటంటే మాల్దోవా దేశాన్ని అక్యుపై చేయడానికి నాటో బలగాలు రంగంలో దిగుతున్నాయి అనే ఒక సీరియస్ ఆరోపణ రష్యా చేసింది. అఫ్కోర్స్ నాటో దీన్ని ఖండించింది, అలాంటిది ఏమీ లేదని. వాస్తవంగా మాల్దోవా ఆంతరంగిక వ్యవహారాల్లో రష్యానే జోక్యం చేసుకుంటోంది తప్ప మేము కాదు అని అంటుంది. సెప్టెంబర్ 28న మాల్దోవాలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఒక 101 మెంబర్స్ పార్లమెంట్కి ఎన్నికలు ఉన్నాయి. ప్రధాన పోటీ 2 పార్టీల మధ్య. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ యూరోపియన్ యూనియన్లో మాల్దోవా కలవాలి అని చెప్పే పార్టీ. ప్రత్యర్థి పార్టీ ఏమో రష్యా అనుకూల పార్టీ. సో రష్యా అనుకూల ప్రతిపక్ష పార్టీకి యూరోపియన్ యూనియన్ అనుకూల అధికార పార్టీకి మధ్య ఈ పోటీ జరగబోతోంది. ఒక రకంగా మాల్దోవా ప్రజలు రెఫరెండం, యూరోపియన్ యూనియన్లో ఇంటగ్రేట్ కావాలా లేదా రష్యాతో సన్నిహిత సంబంధాలు పెట్టుకోవాలా, ఈ అంశం పైన ఒక రకమైన రెఫరెండంగా ఈ ఎన్నికలు, సెప్టెంబర్ 28 ఎన్నికలు మారబోతున్నాయి. యూరోపియన్ యూనియను, మాల్దోవా ప్రభుత్వము వాదన ఏంటంటే ఈ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసి పెద్ద ఎత్తున ఓటర్లను ప్రలోభపరిచి డిస్ఇన్ఫర్మేషన్, తప్పుడు సమాచారంతో యూరోపియన్ యూనియన్ పట్ల వ్యతిరేకతను క్రియేట్ చేసి రష్యా ఈ ఎన్నికల్ని తన వైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తోంది. రష్యా క్రిమినల్ గ్యాంగులను పంపించి కూడా ఈ ఎన్నికల్ని హైజాక్ చేయడానికి ప్రయత్నిస్తోంది అనేది యూరోపియన్ యూనియన్ అనుకూల మాల్దోవా ప్రభుత్వ వాదన. రష్యానేమో దాన్ని ఖండిస్తూ మాల్దోవాలో ఉన్న గవర్నమెంట్ యూరోపియన్ యూనియన్ సహకారంతో రష్యా పట్ల అనవసరపు భయాల్ని క్రియేట్ చేస్తోంది అనేది రష్యా ఆరోపణ. సో సరిగ్గా ఉక్రెయిన్లో కూడా చరిత్ర ఇదే. మొదట్లో రష్యా అనుకూల ప్రభుత్వం ఉండే, దానికి వ్యతిరేకంగా అమెరికా, పశ్చిమ దేశాలు పెద్ద ఎత్తున ప్రజల నిరసనను ప్రోత్సహించాయన్నది ఆరోపణ ఉంది. ఆ తర్వాత అమెరికా వెస్ట్రన్ అనుకూల జెలెన్స్కీ ప్రెసిడెంట్ అయ్యాడు. అప్పటి నుంచి రష్యాకు ఉక్రెయిన్కు పడడం లేదు. సో రష్యా ఉక్రెయిన్లో తన అనుకూల ప్రభుత్వం ఉండాలని రష్యా చూస్తుంది, తమ అనుకూల ప్రభుత్వం ఉండాలని అమెరికా, యూరోపియన్ యూనియన్లు చూస్తున్నాయి. ఆ దేశ ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలన్నది కాదు ఇక్కడ, స్ఫియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఎవరు అని. ఎందుకంటే రష్యాకు సమీపంలో ఉన్న దేశాలే కనుక యూరోపియన్ యూనియన్ లేదా వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ లేదా నాటో ఇన్ఫ్లుయెన్స్లోకి కనుక వెళితే తమ సేఫ్టీకి, సెక్యూరిటీకి ప్రమాదం అనేది రష్యా వాదన. అందుకే ఉక్రెయిన్ నాటోలో చేరుతుంది అంటే రష్యా తీవ్రంగా అభ్యంతరం చెప్పి చివరకు యుద్ధానికి కూడా దిగింది. సో ఇప్పుడు మాల్డోవా విషయంలో కూడా మరో ఫ్లాష్ పాయింట్ రాబోతుందా అని. ఆల్రెడీ మాల్దోవా బార్డర్కు సమీపంలో రుమేనియాలో నాటో బలగాలు దిగాయి. ఉక్రెయిన్లోని ఒడెస్సా ప్రాంతంలో కూడా నాటో బలగాలు దిగుతున్నాయి. మాల్దోవాను అవసరమైతే అక్యుపై చేయడానికి కూడా రెడీ అవుతున్నాయన్నది రష్యా ఆరోపణ. లేదు, రకరకాల పద్ధతుల్లో తన అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రష్యా కుట్రలు చేస్తుందని యూరోపియన్ యూనియన్ ఆరోపణ. ఈ ఆరోపణలో ఏది నిజము అన్నదానికన్నా కూడా జరగబోయే పరిణామాలు ఏంటంటే రిపీట్ ఆఫ్ ఉక్రెయిన్ హిస్టరీ. సరిగ్గా ఉక్రెయిన్లో కూడా అటు వెస్ట్రన్ కంట్రీస్, యూరోపియన్ యూనియన్ దానికి వెనకాలన్న అమెరికా ఒకవైపు, రష్యా మరోవైపు తమ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్గా దీన్ని మార్చుకోవాలని చేసిన ఎత్తుగడల నుంచే రష్యా ఉక్రెయిన్ వార్ వచ్చింది. ఇప్పుడు ఆ వారే పరిష్కారం కాలేదు. మరో వార్ ఫ్రంట్ రష్యా, యూరోప్ల మధ్య మాల్దోవా రూపంలో జరగబోతోంది. సెప్టెంబర్ 28 ఎలక్షన్స్లో
మరి యూరోపియన్ అనుకూల పార్టీ గెలిస్తే రష్యా ఏం చేస్తుంది? పుతిన్ ఏం చేస్తాడు? రష్యా అనుకూల పార్టీ గెలిస్తే యూరోపియన్ ఏం చేస్తుంది? రాబోయే కాలంలో యూరోపియన్ యూనియన్కు రష్యాకు మధ్య ఒక కాన్ఫ్రంటేషన్కు మల్దోవా వేదిక కాబోతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.